అందరికీ. సో, ఇవాళ మనం రిగ్రెషన్ ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ అంటే ఏందో చూస్తాము. ఇది ఎగ్జాంపుల్. సో, ఇది టెంపరేచరు, యాక్చువల్ సేల్స్, నెంబర్ ఆఫ్ ఐస్ క్రీమ్ సోల్డ్స్ అయినాయి అనేది ఇది యాక్చువల్ సేల్స్, ఇది ప్రిడిక్టెడ్. ప్రిడిక్టెడ్‌కి, యాక్చువల్ సేల్స్‌కి మధ్య డిఫరెన్సెస్ ఇక్కడ రాసున్నది. సో, ఈ గ్రాఫ్ అనేది ఇది టెంపరేచరు, ఇది యాక్చువల్ సేల్స్. సో, లీనియర్ గ్రాఫ్, లీనియర్ రిగ్రెషన్ అనేది వస్తుంది. లీనియర్ మోడల్ అనేది యూజ్ చేసినప్పుడు మనకి యాక్చువల్ సేల్స్ అనేది ఇట్లా ఉంటుంది. అలా కాకుండా మనం ప్రెడిక్ట్ చేసినప్పుడు ఏందంటే కొంచెం డీవియేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడే 67కి 14 యాక్చువల్, 17 ప్రిడిక్టెడ్. సో, 67కి 14 యాక్చువల్ అనేది ఈ లైన్ మీద ఉంటుంది. అదే 17 అంటే 3 వేరియన్స్, కొంచెం ప్రిడిక్టెడ్ అనేది కొంచెం ఇటు సైడ్కి వస్తుంది. సో, ఇది 3 అనేది వేరియన్స్. సో, ఇలాగా ప్రిడిక్టెడ్ అనేవి కొంచెం అటు ఇటు, కొంచెం ఓవర్, కొంచెం అండర్ ఈ లైన్ కిందకి వస్తుంది. సో, ఇవి క్యాలిక్యులేట్ చేయడానికి రిగ్రెషన్ లెర్నింగ్ మోడల్లో సో కొన్ని మెట్రిక్స్ ఉన్నాయి. MAE అంటే మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. ఇదేంటంటే -3 వచ్చినా 3 అనే తీసుకుంటుంది. వేరియన్స్ ఆఫ్ 3 అనే తీసుకుంటుంది. సో, ఈ వేరియన్స్ అన్నిటినీ వీటిలన్నిటినీ యావరేజ్ తీసుకుంటుంది. అదే మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే. నెక్స్ట్‌ది మీన్ స్క్వేర్డ్ ఎర్రర్. మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ ఏంటంటే ఈ వేరియన్స్ అన్నిటిని స్క్వేర్ చేసి ఆ తర్వాత యావరేజ్ తీసుకుంటుంది. సో, అదే మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ అండి. ఇందులో బిగ్ మిస్టేక్స్ అన్నిటిని మినిమైజ్ చేయొచ్చు. నెక్స్ట్‌ది RMSE అంటే రూట్ మీన్ స్క్వేర్డ్ ఎర్రర్. సో, ఇక్కడ మనం MSE క్యాలిక్యులేట్ చేస్తాం కదా, 6 వచ్చింది కదా వాల్యూ, దాన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ MSE వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. దాన్నే RMSE అంటాం. ఇదేంటంటే మైన్యూట్ ఎర్రర్ని కూడా రికగ్నైజ్ చేసి కొంచెం అక్యురేట్గా ఉంటుంది మిగతా వాటిల కంటే. సో, ఇది. థ్యాంక్ యూ.